హాయ్ అండి, నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి సంకటి తలకాయ కూర మటన్ గ్రేవీ కర్రీ అండి. ప్లేట్ చూడండి, అలా తినేయాలనిపిస్తుంది కదా. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే పాత వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తానండి. ఈ రెసిపీ వచ్చేసి నేను ఉగాది రోజు చేశానండి. అప్పుడు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ నేర్చుకోవడానికి వెళ్ళటం వలన వీడియో షూట్ చేశాను, కానీ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి కుదరలేదు. ఫస్ట్ అయితే పొయ్యి మీద గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయ్యగానే పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే నేను మటన్ని శుభ్రంగా ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టానండి. మటన్లోని వాటర్ వస్తాయి చూడండి, కొంచెం రెడ్డిష్గా. ఆ వాటర్ మాత్రం కర్రీలో వేయకండి. ముక్కల్ని చేత్తో తీసి గిన్నెలో వేయండి. అంటే మనం రెసిపీ ఎందులో స్టార్ట్ చేసామో ఆ గిన్నెలో వేసేయండి. చేత్తో ఇలా వేయండి. కొంతమంది చేస్తారనమాట గిన్నె. వీడియోలో నేను ఎప్పుడు చూడలేదండి. మాటల సందర్భంలో కొంతమంది చెప్తారనమాట. ఆ వాటర్ అనేవి పడినాయి అనుకోండి, నీచు వాసన వచ్చిద్ది అనమాట. నాకైతే అస్సలు నచ్చదండి. చక్కగా ముక్కలు తీసేసి చేత్తో వేసేయండి. ముక్కల్ని మనం ఆనియన్స్లో వేసుకున్నాం కదండి, ఇప్పుడు కలుపుకున్నామంటే మగ్గిపోతూ ఉంటుంది అనమాట. కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టామంటే దీనిలోని వాటర్ మొత్తం వచ్చి ఉడికిపోయిద్దండి. నేను ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టేసుకుంటాను. పసుపు వేసాను. పసుపు వేసి కలుపుదాము. వీడియో చాలా రోజులు అవుతుందండి చేసి. నేను వీడియో అప్లోడ్ చేయకపోవడానికి గల కారణం చెప్పాను కదా, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ నేర్చుకోవడానికి వెళ్ళటం వలన మా ఊరు పక్కన ఊళ్ళో కాదండి నేర్చుకుంది, పొరుగురు వెళ్ళి నేర్చుకోవాల్సి వచ్చిందనమాట. అందుకని చెప్పేసి అలసిపోవటం వలన నేను ఎడిటింగ్స్ వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయాను. ఇప్పుడైతే రుచికి సరిపడా ఉప్పు వేసానండి. ఉప్పు మాత్రం కొంచెం చూసి వేసుకోండి. ఉప్పు ఎక్కువైందంటే కర్రీ టేస్ట్ పాడైపోయిద్దండి. మటన్ కూడా చాలా కాస్ట్ కదా, ఇంకా ఇంట్లో వాళ్ళైతే తిట్లు మొదలేస్తారు. ఈలోపు నేను అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ, పెద్దులపాయ, జీడిపప్పు, బాదం పప్పు, గసగసాలు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి మిక్సీకి పట్టేశానండి. ఆ మసాలా పేస్ట్ అనేది మనం కర్రీలోని వాటర్ మొత్తం వెళ్ళిపోయి ఆయిల్లో ముక్కలు ఫ్రై అవుతున్న టైంలో వేసుకోవాలండి. నీరు మొత్తం ఇంకిపోయింది చూశారు కదా. ఆయిల్లో అయితే ముక్కలు ఫ్రై అవుతున్నాయి. మనం ఈ స్టేజ్లో అయితే మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ అయితే వేసేసుకొని కలుపుకోవచ్చండి. చూస్తానికి ముక్కలు చూడండి ఎంత నీట్గా ఉండియో. మనం మసాలా వేసిన తర్వాత కొంచెం మటన్ లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, లేదంటే ఇంకా అడుగు పట్టిద్ది అనమాట. నేను కొంచెం అటు వచ్చేసరికి అడుగు పట్టింది కూడా గిన్నె. వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యి ముక్కలు ఫ్రై అవుతున్నాయి చూసారు కదా. నేను కొంచెం పక్కకి వెళ్ళి వచ్చేసరికి అడుగు పట్టిందండి గిన్నె. మసాలా వేసిన తర్వాత కూడా మంటను లో ఫ్లేమ్లోకి పెట్టుకోండి. మసాలా అయితే వేసాను. ముక్కలకి బాగా పట్టించేద్దామండి, కలిపేసేద్దాము. మసాలా మొత్తం ముక్కలకి పట్టి చక్కగా ఆయిల్లో ఫ్రై అయిందంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. దగ్గరుండి చూసుకోవాలండి. కొంచెం పక్కకి వెళ్ళామంటే అడుగు పట్టేసిద్ది. ఈరోజు నేను కొంచెం గిన్నెనైతే అడుగు పట్టించాను అనమాట. ఉగాది రోజు చేశానని చెప్పాను కదండి రెసిపీ. ఇంకా ఆ రోజు హాలిడే అనమాట, నాకు మిషన్కి వెళ్ళలేదు. వీడియో అయితే కొంచెం తీరిగ్గా షూట్ చేసుకున్నాను. మసాలా ఫ్రై అయిన తర్వాత మన స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోవాలి. కారం అయితే మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉండటం వల్ల నేను కొంచెం తక్కువే వేశాను. అలాగే చిటికెడంత గరం మసాలా కూడా వేసి ముక్కలకి పట్టిన తర్వాత మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ తీసుకోవాలండి. మనం పులుసుగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ తీసుకోవాలి, లేదంటే కొంచెం థిక్గా గ్రేవీలా ఉండాలి అంటే కొంచెం తక్కువ వాటర్ తీసుకోవచ్చు. అలాగే మటన్ ముదురుగా ఉందా లేతగా ఉందా దాన్ని బట్టి కూడా వాటర్ పట్టిద్ది అనమాట. కొంచెం ముదురుగా ఉంటే ఎక్కువ వాటర్ పడతాయండి, కొంచెం లేతగా ఉంటే నార్మల్ గ్రేవీకి సరిపడా వాటర్లోనే కుక్ అయిపోయిద్ది అనమాట. రుచి చూస్తే కొంచెం అంత ఉప్పు తగ్గిందండి. ఆ తగ్గిన ఉప్పు వరకు వేసుకొని కలిపేసుకున్నాను. చూడండి, కొంచెం అయితే కసూరి మేతి వేసుకున్నాను. ఉంటే వేసుకోండి, పూర్తిగా ఆప్షనల్ అండి. అందరి దగ్గర ఉండాలని ఏమి ఉండదు కదా. చూస్తుంటే అలా తినేయాలనిపిస్తుందండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సింపుల్ ప్రాసెస్ అనమాట. నేను జీడిపప్పు, బాదం పప్పు వేసానని చెప్పాను కదండి మసాలా టైంలో. అవి వేస్తే పిల్లలకి మంచిదని చెప్పేసి వేస్తున్నానండి. మనం పొడి మసాలాలు అనేవి ఎక్కువగా వేసుకోకుండా పప్పుల ద్వారా గ్రేవీని అయితే నేను ప్రిపేర్ చేస్తున్నానండి.
ఇప్పుడైతే రాగి సంగటి చేయడానికి స్టార్ట్ చేశాను. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని 4 కప్పుల వాటర్ అయితే తీసుకున్నానండి. నేను రేషన్ బియ్యం వచ్చేసి నేను మెజర్మెంట్ వాటర్ కప్ తీసుకున్నాను కదా, దాంతో 2 కప్పులు అయితే బియ్యం తీసుకున్నాను అనమాట. 1 అవర్ ముందు శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టేసి రాళ్ళ ఉప్పు అయితే 1/2 స్పూన్ వేసుకొని మీ ముందే చూపిస్తున్నాను కదా. మెజర్మెంట్ అయితే నేను 2 కప్పులు బియ్యం అయితే రేషన్ బియ్యం కడిగి నానపెట్టుకున్నాను. అలాగే నేను దేనిలో అయితే కుక్ చేయాలనుకుంటున్నానో ఆ గిన్నెలో 4 కప్పులు వాటర్ తీసుకున్నానండి. ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నానో ఆ కప్పుతోనే 4 కప్పులు వాటర్ తీసుకున్నాను. మీరు ఖచ్చితంగా బియ్యం అయితే నానబెట్టుకోవాలి. రేషన్ బియ్యం అయితేనే మనకి రాగి సంకటికి పర్ఫెక్ట్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఈ లోపల మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, అన్నం అయితే ఉడికిన తర్వాత మనం చక్కగా రాగి సంకటి అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ప్రాసెస్. రాగి పిండి అయితే 1 కప్పు సరిపోయిద్దండి. 2 కప్పుల రేషన్ బియ్యంకి 1 కప్పు రాగి పిండి సరిపోతుంది అనమాట. అన్నం అయితే చక్కగా ఉడికిపోయిందండి. మెత్తగా ఉడకాలన్నమాట. అన్నం ఉడికిన తర్వాత మనం 1 కప్పు రాగి పిండి వేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. నేను మీకు చూపించటం కోసం కొంచెం సేపు మూత పెట్టకుండా అలాగే ఉంచాను. గిన్నె పైన చూడండి పిండి అలా రాలిపోయింది. కొంచెం ఇద్దరు హెల్ప్ ఉంటే బాగుంటుంది అనమాట. నేను ఒక చేత్తో పిండి వేసుకుంటూ ఇంకో చేత్తో లాగటం వలన గిన్నె మీద అయితే పిండి పడింది. నేను మూత పెట్టి వాటర్ మొత్తం పిండి అనేది మగ్గిపోయిన తర్వాత మూత తీసి కలుపుతున్నాను అనమాట. పప్పు గుత్తి స్టిక్ ఉంటుంది కదండి, దాంతో పిండి అనేది మగ్గిపోవాలన్నమాట. చాలా పర్ఫెక్ట్గా వచ్చిద్ది. కొలతలు అనేవి కరెక్ట్గా గుర్తుంచుకోండి. తలకాయ కూరలోకి కానీ మటన్ కర్రీలోకి కానీ లేదంటే నాటుకోడి చికెన్లోకైనా చాలా బాగుంటుందండి రాగి సంకటి. యశ్విత అయితే ఇష్టంగా తినిందండి తలకాయ కూరలోకి రాగి సంగటి. చూసారు కదండి, చాలా సింపుల్గా అయితే మగ్గిపోయిందనమాట రాగి సంగటి. ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ అయినా వేసుకోవచ్చు అనమాట. తగ్గితే ఎక్స్ట్రా వాటర్ అయినా వేసుకోవచ్చు. నాకైతే ప్రస్తుతానికి సరిపోయిందండి. ఎందుకంటే వేడివేడిగానే ముద్దలు చుట్టేసుకోవాలన్నమాట. వేడివేడిగా అంటే బాగా కాలేటప్పుడు కాదండి, లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఒక గిన్నెలో వాటర్ వేసుకొని చేయి తడుపుకుంటూ తడి చేత్తో చూడండి ఇలా ముద్దలు చుట్టేయాలన్నమాట. బాంబుల్లా ఉన్నాయి చూసారు కదండి, రాగి బాంబులు అనమాట. ఇప్పుడైతే ప్లేట్లోకి వచ్చేసిందండి ఇంత కష్టపడి చేసుకున్న రాగి సంగటి. చాలా టేస్ట్గా ఉంది, చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. తలకాయ కూర ప్రాసెస్ అయితే చూపించలేదు కదా, చూడండి తలకాయ కూర అయితే చేశాను. ప్రతిసారి తలకాయ ఒక్కటి మేమే తీసేసుకుంటామండి, అంటే ఒక తలకాయ మేమే తీసుకుంటాము. యశ్విత వాళ్ళకి ఇష్టమని చెప్పేసి ఈసారి మాత్రం వేరే వాళ్ళు మేము కలిపి తీసుకున్నామన్నమాట. ఇంకా ఆప్షన్ లేదండి, కలిపి తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా మటన్ ఒక 600 గ్రాములు, అలాగే తలకాయ కూర హాఫ్ తీసుకున్నామన్నమాట. ఎంతో టేస్టీగా ఉండి మటన్ గ్రేవీ కర్రీ రాగి సంకటి రెడీగా అయిందండి. ఇంకా నా ప్లేట్లోకి అయితే వచ్చేసింది. పిల్లలకి మా వారికి పెట్టిన తర్వాత లాస్ట్లో నేను పెట్టుకొని తిన్నానండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సింపుల్ ప్రాసెస్. మీకు కనుక మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందు మన ఛానల్లో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ వీడియోస్ కూడా వస్తాయి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. నా ఛానల్కి మీ సపోర్ట్ అయితే చాలా అవసరం. లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి.